బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యూ ఇయర్ వేడుకలకు ఒక బిగ్ షాక్ తగిలింది. ఇవాళ ఆన్లైన్ డెలివరీ సేవలు బంద్ అవుతున్నాయి. జొమాటో, స్విగ్గీ, జెప్టో, బ్లింకిట్ ఈ కామర్స్ సేవలు బంద్ కానున్నాయి. హైదరాబాద్, పూణే, బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా పూర్తిగా ఈ ప్రాంతాలన్నింటిలోనూ గిగ్ వర్కర్స్ తమ సేవలను బంద్ చేయబోతున్నారు. 10 నిమిషాల డెలివరీ నిబంధనపై గిగ్ వర్కర్లు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెతో కస్టమర్లకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మనందరికీ తెలిసిందే, చాలా రోజుల నుంచి గిగ్ వర్కర్లు కొన్ని డిమాండ్స్ పెట్టారు. ఆ డిమాండ్స్ని నెరవేర్చకపోతే మేము బంద్ చేస్తామంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అత్యంత డిమాండ్ ఎక్కువగా ఉండేటువంటి సమయంలో ముఖ్యమైనటువంటి పట్టణాల్లో గిగ్ వర్కర్లు అందరూ కూడా ఈ సమ్మెకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్, పూణే, బెంగళూరు, ఢిల్లీ, కోల్కతాలో ఈ సేవలు బంద్ కాబోతున్నాయి. ఈ ప్రాంతాల్లోనే అత్యంత జనసాంద్రత ఉంటుంది, అత్యంత ఎక్కువగా సెలబ్రేషన్స్ జరుగుతాయి. అందులోనూ ఆర్డర్స్ ఈ సమయంలో చాలా ఎక్కువగా ఉంటాయి. మనందరికీ తెలిసిందే, పండగల సమయంలో అందులోనూ న్యూ ఇయర్ లాంటి ముఖ్యమైనటువంటి రోజుల్లో ఎక్కువగా పార్టీ ఎక్కువ జరుగుతూ ఉంటుంది, పార్టీస్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు, గ్యాదరింగ్స్ ఎక్కువగా ఉంటాయి, సెలబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల ఆర్డర్స్ కూడా, నంబర్ ఆఫ్ ఆర్డర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇటు రెస్టారెంట్స్కైనా ఇటు కస్టమర్స్కైనా ఇద్దరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ టైం. ఇలాంటి టైంలో స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ లాంటి ఈ కామర్స్ సేవలన్నీ బంద్ అయిపోతే ఒక్కసారి ఎలా ఉంటుందో చూడండి. మనందరికీ తెలిసిందే, ఇట్స్ వెరీ ప్రాక్టికల్ ప్రాబ్లం. చాలామంది పార్టీస్ చేసుకుంటూ ఉంటారు. సడన్గా వాటర్ బాటిల్స్ అవసరం అవుతాయి, సోడాలు అవసరం అవుతాయి, లేదంటే కొన్ని స్నాక్స్ లాంటివి అవసరం అవుతాయి. ఇవాళ రేపు చాలా ఈజీగా 10 నిమిషాల్లో, అంటే చాలామంది మనం చూస్తూ ఉంటాం, భోజనం చేస్తూ కర్డ్ లేదని తెలిస్తే అప్పటికప్పుడు ఆర్డర్ చేస్తే వచ్చేస్తుంది. మనకి కర్రీ తినేలోపు పెరుగన్నం తినడానికి రెడీగా మనకి కర్డ్ వచ్చేస్తుంది. లేదు, ఇంకేదైనా వంట చేస్తూ ఉంటాం, ఆ సమయంలో మసాలాలు అయిపోయాయని గుర్తొస్తుంది మధ్యలో. అప్పటికప్పుడు మనం ఆర్డర్ చేస్తే కర్రీ మనం వండుకునే లోపు మనకి మసాలాస్ వచ్చేస్తాయి, టైంకి అందుబాటులోకి వచ్చేస్తాయి. సో అంత ఈజీగా ఉంది మనకి సిచ్యువేషన్ ఈ బ్లింకిట్, స్విగ్గీ, జొమాటో వీటన్నిటి వల్ల. ఇక ఫుడ్ ఆర్డర్ గురించి మనందరికీ తెలిసిందే, ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయో హైదరాబాద్ మహానగరం లాంటి ప్రాంతాల్లో. ఇవాళ రేపు సాఫ్ట్వేర్స్ లేదంటే ఇతర ఉద్యోగాలు చేసే వాళ్ళు వండుకోవడమే మానేశారు చాలామంది. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో, అందులోనూ నార్మల్గా ఇవన్నీ ఆగిపోతేనే కష్టం రా బాబు అనుకుంటున్న పరిస్థితుల్లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా 31st నైట్ అందరూ పార్టీలకి సిద్ధమవుతున్న తరుణంలో, పండగ వాతావరణం ఉన్న టైంలో సహజంగా ఆర్డర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. రెస్టారెంట్స్ కూడా స్పెషల్ మెన్యూస్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కేక్స్ లేదంటే కూల్ డ్రింక్స్, ఇక బిర్యానీలు లేదంటే ఇతర స్నాక్స్ గురించి చెప్పేదే ఉంది. పార్టీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి భయంకరంగా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకు కూడా ఊపిరాడినంత ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి టైంలో గిగ్ వర్కర్స్ అందరూ ఆగిపోతే, అసలు డెలివరీ చేసేవాళ్ళు లేకపోతే ఏంటి పరిస్థితి? ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఎంత కష్టంగా ఉంటుందో, ఎంతమందికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఒక్కసారి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. బట్ ఎందుకు వీళ్ళందరూ అసలు ఇలా సమ్మె చేయడానికి డిసైడ్ చేసుకున్నారు, పూర్తిగా తమ సేవలను బంద్ చేయడానికి డిసైడ్ చేసుకున్నారు అంటే ఇట్స్ వెరీ సింపుల్. ముఖ్యంగా 10 నిమిషాల డెలివరీ నిబంధన అనేది చాలా రకాలుగా వాళ్ళకి నష్టం చేస్తుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించరు. దే ఆర్ నాట్ ఎంప్లాయీస్. లైక్ వాళ్ళు ఒక రెగ్యులర్ ఏదో ఆ అవసరానికి మాత్రమే ఆ కొద్దిసేపు పని చేసిపోయేలాగా ఫ్రీలాన్స్ వర్కర్స్ లాగా చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో దానివల్ల తమకు చాలా ఇబ్బందులు అవుతున్నాయని, తమకి ఏదైనా రోడ్ల మీద వెళ్తూ ఉంటారు వెహికల్స్, హడావడిగా 10 minutesలో డెలివరీ చేయాలి అంటారు. రోడ్లో వెళ్తూ ఉంటారు, ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయితే ఒకవేళ వీళ్ళు వెళ్ళి ఇంకెవరికైనా గుద్దినా వీళ్ళు కాంపన్సేట్ చేసుకోవాలంటే వీళ్ళు సొంతగా పెట్టుకోవాల్సిందే, కంపెనీ ఏమి ఇవ్వదు. తొందరలో వెళ్ళి ఏదైనా తగిలితే, లేదు ఒకవేళ వీళ్ళకి వచ్చి ఏదైనా తగిలి వీళ్ళు ఏదైనా నష్టపోతే, వీళ్ళకి ఏదైనా దెబ్బలు తగిలితే హాస్పిటల్కి వెళ్దామంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వేలకు అవుతుంది. మరి కంపెనీ ఏమైనా ఇస్తుందా వీళ్ళకి? అసలు లేదు. ఇన్సూరెన్స్ పాలసీస్ ఎక్సెట్రా హెల్త్ బెనిఫిట్స్ ఏమీ లేవు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి రోజు రోజుకి, కానీ వాళ్ళకు వచ్చే పర్సంటేజ్ సేమ్ ఉంది. సో అది కష్టంగానే ఉంది. మనం చూస్తున్నాం, రేషన్ పెరిగిపోతుంది రోజు రోజుకి.
దానివల్ల రేట్లు బాగా పెరిగిపోతున్నాయి, అన్ని ఫుడ్ రేట్స్ పెరిగిపోతున్నాయి, సరుకుల రేట్లు పెరిగిపోతున్నాయి. బట్ వాళ్ళకు వచ్చే పర్సంటేజ్ అలాగే ఉంటుంది. దానివల్ల వాళ్ళ కష్టం అలాగే ఉంటుంది, కానీ వచ్చే ఆదాయం తగ్గిపోతుంది రోజు రోజుకి, ఖర్చులు పెరిగిపోతున్నాయి. కాబట్టి వీటితో పాటు ఖచ్చితంగా 10 నిమిషాల డెలివరీ అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. ఏదైనా ట్రాఫిక్ సమస్య ఉండొచ్చు, ఒక్కోసారి ఒక 5 నిమిషాలు లేట్ అవ్వచ్చు, 10 నిమిషాలు ఎక్స్ట్రా లేట్ అవ్వచ్చు. అలాంటి టైంలో కస్టమర్ నుంచి ప్రాబ్లం అవుతుంది, ఇటు కంపెనీ నుంచి ప్రాబ్లం అవుతుంది. అలాగే ఇదంతా కూడా అల్గరిథం మీద పనిచేస్తూ ఉంటుంది. డెలివరీస్ ఇవన్నీ కూడా అల్గరిథం పుష్ చేస్తూ ఉంటుంది, డెలివరీస్ ఎవరికి ఇవ్వాలి, ఎటు ఇవ్వాలి అనేది. అంటే ఎవరు బాగా డెలివరీస్ చేశారు, ఎవరికి 5 స్టార్ రేటింగ్స్ వచ్చినాయి, ఇవన్నీ ఉంటాయి. దీనికి సంబంధించి ఇదే సమస్య. కొంతమంది ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉండే ఏరియాల్లో తిరుగుతూ ఉంటారు, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా లేట్ అవుతూ ఉంటుంది, కొంచెం సమయం ఎక్కువగా పడుతూ ఉంటుంది, సిగ్నల్స్ ఉండొచ్చు, ట్రాఫిక్ సమస్యలు ఉండొచ్చు. మరి అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చే ఆర్డర్స్ వాళ్ళకి తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకు? అల్గరిథం వీళ్ళు లేట్ చేశారు, 5 స్టార్ రేటింగ్ రాలేదు, దానివల్ల కొన్ని ఆర్డర్స్ లేట్ అయ్యాయంటే ఆటోమేటిక్గా వీళ్ళకి ఆర్డర్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఇక చివరికి కస్టమర్స్ ఇచ్చే టిప్ కూడా వాళ్ళకి డైరెక్ట్గా రావడంలా. అంటే జొమాటో, స్విగ్గీలో మనం చూస్తాం, డెలివరీ బాయ్కి టిప్ ఇవ్వండి అని చెప్పేసి మనం 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఏదో ఆ టైంను బట్టు మనం ఇస్తూ ఉంటాం. కానీ వాళ్ళకి అది డైరెక్ట్గా వెళ్తుందని మీరు అనుకుంటున్నారా? లేదు, ఇట్ గోస్ టు కంపెనీ. కస్టమర్స్కి మనం డెలివరీ బాయ్స్కి ఇచ్చే టిప్పు డైరెక్ట్గా డెలివరీ బాయ్స్కి వెళ్ళదు, కస్టమర్స్ ఇచ్చే టిప్పు అది కంపెనీకే వెళ్తుందట. కంపెనీ వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళు వసూలు చేస్తున్నారు వీళ్ళ పేరు మీద, అంతకు మించి ఏం లేదు. సో ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అన్నిటికి మించి ఎండ వాన అని తేడా లేకుండా, పగలు రాత్రి అని తేడా లేకుండా మనం ఇంట్లో కూర్చుంటే వాళ్ళు లిఫ్ట్ పని చేయకపోతే 4-5 అంతస్తులు మెట్లు ఎక్కైనా సరే వచ్చి మనకు అందిస్తున్నారు. మరి అంతా కష్టపడిన తర్వాత వాళ్ళకు వచ్చేది ఏముంది? ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ జీతానికి, వాళ్ళ జీవితానికి రెండిటికి గ్యారంటీ లేదు కదా. ఇదే అతిపెద్ద సమస్య. సో ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వీటి నేపథ్యంలో వాళ్ళు ఈ డిమాండ్స్ విషయంలో కొంచెం మమ్మల్ని గురించి ఆలోచించండి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కంపెనీస్ పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఈరోజు సేవలు బంద్ చేయడానికి పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. నిర్మల జాయిన్ అవుతున్నారు మనతో, మా ప్రతినిధి నిర్మలాని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల, ఓ పక్క సిటీస్ అన్నీ, మెట్రోపాలిటన్ సిటీస్ అన్నీ ఓ పక్క పార్టీలకు రెడీ అవుతున్నాయి. 31st నైట్ జామ్ చేద్దామని చెప్పేసి గట్టిగా డిసైడ్ అయిపోయారు అందరూ. ఇప్పటికే మనం చూస్తున్నాం, రష్ కనిపిస్తుంది, హడావుడి కనిపిస్తుంది. ఇంకో పక్క ఇట్స్ వెరీ పీక్ టైం, గిగ్ వర్కర్స్కి అయినా సరే, రెస్టారెంట్స్ బిజినెస్కి ఇది చాలా పీక్ టైం. ఇలాంటి టైంలో గిగ్ వర్కర్స్ అందరూ మేము మా సేవలు ఆపేస్తామని చెప్తున్నారు. హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి? ఏం జరగబోతోంది ఈ విషయంలో? డెలివరీలు చేసే వాళ్ళు కూడా, ఈ వర్కర్లు కూడా ఇదే అనువైన సమయము అని వాళ్ళు అనుకునే వాళ్ళు సమ్మెకు దిగబోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాము అంటున్నారు. వాళ్ళు నిరుద్యోగులుగా ఉండి చదువుకొని ఎడ్యుకేషన్ పరంగా, ఎడ్యుకేషన్ కి తగ్గట్టుగా జాబులు రాకపోవడంతో కూడా ఒక కారణం అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్లకు బ్రతకడానికి అనువుగా ఉన్నది స్విగ్గీ, జొమాటో అండ్ బ్లింకిట్ కావచ్చు, ఇటు జిప్టో కావచ్చు, ఇవన్నిటిపైన ఆధారపడి మేము పార్ట్ టైం గా కానీ ఫుల్ టైం గా కానీ చేసుకుంటున్నాము. అది తప్పదు కాబట్టి. కానీ ఇవన్నీ రన్ చేస్తున్న వాళ్ళు, నిర్వాహకులు మాత్రము మాకు ఎటువంటి ఆధారం చూపించట్లేదు. 10 నిమిషాల్లోనే డెలివరీ అంటున్నారు. కాబట్టి ఆ 10 నిమిషాల్లోనే ట్రాఫిక్ లో కావచ్చు, లేకపోతే సిగ్నల్ పడ్డప్పుడు కావచ్చు, లేదైతే ఇటేమో కస్టమర్లు తిడుతున్నారు, అటు యజమాని తిడుతూ ఉన్నారు. కాబట్టి ఇంకొకటి, మాకు లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఏవి లేవు. అందుకే మాకు ఇవన్నీ కూడా మేము సాధించుకోవాలి అని అంటే ఖచ్చితంగా కూడా మేము సమ్మెకు దిగి తీరాలి అని అంటున్నారు. అదే కాకుండా వాళ్ళు గతంలో కూడా సమ్మెకు దిగారు, 25వ తారీఖునే సమ్మెకు దిగారు. ఆ సమ్మెకు దిగినప్పుడు కూడా చాలా వరకు కొన్ని గంటల పాటు కూడా మరి కస్టమర్లకు చాలా నష్టం జరిగిందని అనుకోవచ్చు. ఆ నష్టం జరగడంతో కూడా 2% స్విగ్గీలో మాత్రం మార్కెట్ కూడా పడిపోయింది. మరి 60% డెలివరీలు కూడా ఆలస్యమయ్యాయి. అదే విధంగా ఈ రోజు కూడా మరి సమ్మెకు దిగుతాము. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ డెలివరీలన్నీ కూడా మేము ఆపేస్తున్నాము అని అంటున్నారు. ఎందుకంటే మాకు ఇక్కడ డెలివరీ చేసినప్పుడు ఛార్జీలు కూడా కొంచెమైనా మాకు పెంచండి అని అంటే మా కార్డులు బ్లాక్ చేస్తున్నారు.
మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, కార్డులు బ్లాక్ చేస్తామని చెప్పేసి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కాబట్టి మాకు చాలా ప్రెషర్ పెరిగిపోతుంది, ఆందోళన పెరిగిపోతుంది. ఈ టెన్షన్లు తట్టుకోలేక ఎక్కడ యాక్సిడెంట్లు అవుతాయో అనే భయం వేస్తుంది అని చెప్పేసి కూడా వీళ్ళు స్విగ్గీ, జొమాటో వీళ్ళందరూ కూడా డెలివరీ చేసే వర్కర్లు అయితే చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే ఇప్పటికైతే దేశవ్యాప్తంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే 4 లక్షల మంది వర్కర్లు ఉన్నప్పుడు ఇంకా దేశవ్యాప్తంగా ఎంతమంది ఉండుంటారు? ఆ దేశవ్యాప్తంగా కూడా మినిమం 1,00,000కు పైగా వర్కర్లు సమ్మెకు దిగాలి అని చెప్పేసి కూడా ఈ గిగ్ వర్కర్ సభ్యత్వం వల్ల అయితే కోరుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు పిలుపునిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ రోజు మేము చేయబోయే సమ్మెకైనా కనీసం వాళ్ళు రెస్పాండ్ అవుతారు, మాకు మెయిల్ చేస్తారు అని చెప్పేసి కూడా వాళ్ళు అంటూ ఉన్నారు. మరి 25వ తారీఖున 40,000 మంది సమ్మెకు దిగినప్పటికీ ఈ రోజు లక్షలాది మంది కూడా దిగబోతున్నారనే తెలుస్తూ ఉంది. మరి వాళ్ళది కేవలం వాళ్ళ కోరిక ఏంటంటే మాకు కార్డులు బ్లాక్ చేస్తామనే బ్లాక్ మెయిల్స్ రావద్దు, మా లైఫ్ కు గ్యారంటీ ఇవ్వండి, ఇక్కడ ఇంకా మేము డెలివరీ చేసినప్పుడు కొంచెం ఛార్జీలు పెంపు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి, ఇంకొకటి టైమింగ్ కూడా 10 minutes లో 6 minutes లో డెలివరీ ఇవ్వాలి అనే ఒక ఆంక్షలు పెట్టారు. ఆ టెన్షన్ తోటి మేము ఫాస్ట్ గా వెళ్తున్నాము, మా లైఫ్ మీద మాకు గ్యారంటీ లేకుండా పోతుంది, ఆ భయం ఆందోళన. ఒకవేళ టైంకి మేము అక్కడ రీచ్ అయ్యి వాళ్ళకు డెలివరీ చేయకపోతే ఎక్కడ రిమార్క్ పడిపోతుందో అప్పుడు మమ్మల్ని మళ్ళీ కార్డు బ్లాక్ చేస్తారు, ఈ వరకు కూడా మాకు లేకుండా పోతుంది అని నిరుద్యోగులు ఎంతో మంది ఈ పని చేసుకొని బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళ ఆందోళన అంటే వాళ్ళ ఆందోళన చాలా పీక్ లోకి వెళ్ళిపోయింది. ఎవరికైనా ఆ భయం ఉంటుంది. కాబట్టే ఖచ్చితంగా వాళ్ళైతే ఈ రోజు మేము సమ్మెకు దిగుతాము. ఈ December 31st రేపు న్యూ ఇయర్ అనేది చాలా అంటే చాలా విలువైంది. కాబట్టి అందరికీ కష్టపడులందరికీ కూడా చాలా అవసరమైన రోజు. చాలా మంది ఈ రోజు న్యూ ఇయర్ కి కేకులు ఆర్డర్ పెట్టడము, కూల్ డ్రింక్స్ ఆర్డర్ పెట్టడము, ఫుడ్ ఆర్డర్ పెట్టడము అన్ని వీటిపైనే ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, నార్మల్ వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఎవరైనా సరే ఈజీ ప్రాసెస్ అంటే ఆర్డర్ పెట్టుకోవడం. కాబట్టి ఈ రోజు మేము డెలివరీలో ఆఫ్ చేసి సమ్మెకు దిగితే యజమానులు ఏమైనా దిగొచ్చే అవకాశం ఉంది అనే విధంగా కూడా వీళ్ళు సమ్మెకు దిగే అవకాశాలు సమ్మెకు దిగుతామని వాళ్ళు చెప్తున్నారు. నందు రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మనం చూస్తున్నాం మీలో ఎవరైనా ఇప్పుడు వ్యూవర్స్ మీరు చూస్తున్న వాళ్ళలో ఎవరైనా గిగ్ వర్కర్స్ ఉన్నారా? స్విగ్గీ, జొమాటోలో లేదంటే బ్లింకిట్ వీటిలో పనిచేసిన వాళ్ళు, పనిచేసిన ఎక్స్పీరియన్స్ కానీ పనిచేసిన వాళ్ళు కానీ ఉంటే మీ కష్టాలు ఎలా ఉంటాయనేది మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోండి. ఈ విషయం పట్ల మీరు ఏం ఫేస్ చేశారు, మీరు ఎలాంటి సమస్యలను ఫేస్ చేశారు అనేది కామెంట్ చేయండి. నేను వ్యూవర్స్కి అది చదివి వినిపిస్తాను. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఒకవేళ గిగ్ వర్కర్స్ అందరూ సమ్మిట్ చేస్తే ఎలా ఉండబోతుంది ఈరోజు? జస్ట్ ఇమాజిన్ ఎలా ఉండబోతుంది అనేది. గతంలో కూడా వీళ్ళు సమ్మెలు చేశారు. అయితే ఎన్నికల సమయంలో మనందరం చూసాం, కేటీఆర్ గిగ్ వర్కర్స్తో భేటీ అయ్యారు, వాళ్ళందరికీ ఖచ్చితంగా చేయాల్సింది చేస్తామని చెప్పారు. బట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకపోవడాన్ని మనం చూసాం. కాంగ్రెస్ గెలిచింది. ఈ ప్రభుత్వం కూడా ఏదో ఒకటి చేస్తామని చెప్పారు. బట్ ఈ విషయంలో ఏమీ జరగలేదు. ఇక్కడ మేజర్గా చేయాల్సింది కంపెనీలు చేయాలి. మరి కంపెనీలు కేవలం మా సేవలను వాడుకుంటున్నాయి తప్పితే, అండ్ మనందరికీ తెలిసిందే ప్రపంచంలో భారతదేశంలో ఉన్నంత బాగా ఈ సర్వీసులు, ఆన్లైన్ సర్వీసెస్ ఇంకెక్కడా లేవు. ఈవెన్ యుఎస్ నుంచి, యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఇలా వచ్చినప్పటికీ కూడా మన దేశానికి వచ్చినటువంటి చాలామంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి వ్లాగర్స్, టూరిస్టులు అందరూ కూడా దే వర్ షాక్డ్. మన దగ్గర ఉన్న సర్వీసులు చూసి షాక్ అయ్యారు చాలామంది. అరే ట్రైన్లో వెళ్తూ ఉంటే నేను ఇక్కడ ఒక స్టాప్లో ఉన్నప్పుడు ఆర్డర్ పెడితే నెక్స్ట్ స్టాప్కి వెళ్ళేసరికి దే ఆర్ ఏబుల్ టు డెలివర్ ద ఆర్డర్. వాళ్ళు వచ్చి నాకు డైరెక్ట్గా ఆర్డర్ ఇచ్చారని చెప్పేసి అతను షాక్ అవుతున్నాడు. ట్రైన్లో వెళ్తుంటే ఎలా ఇస్తారు ఇక్కడ అని. ఇంట్లో కరివేపాకు దగ్గర నుంచి ఐఫోన్ దాకా అన్ని డెలివరీ చేయగలుగుతున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఇన్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు షాక్ అవుతున్నారు. కొంతమంది అయితే ఒకరిద్దరు వ్లాగర్స్ వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళు భారతదేశం వచ్చి ఇక్కడ కొన్ని రోజుల పాటు ఉండి వెళ్ళిన తర్వాత వీఆర్ మిస్సింగ్ దీస్ ఆన్లైన్ డెలివరీస్, స్విగ్గీ, జొమాటోని మేము మిస్ అవుతున్నాం, ఈ డెలివరీస్ని 10 minutes డెలివరీస్ని మేము మిస్ అవుతున్నాం అని చెప్పేసి వాళ్ళు అక్కడ మళ్ళీ ప్రత్యేకంగా
వాళ్ళు ఫీల్ అవుతూ కొన్ని పోస్టులు పెట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే దెర్ ఈజ్ నో అదర్ కంట్రీ, ఎక్కడ ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంత ఫాస్ట్ డెలివరీస్ లేవు. లిటరల్లీ యూ కెన్ బై అన్ ఐఫోన్, ఇంట్లో కూర్చొని 10 నిమిషాల్లో ఐఫోన్ నీ ఇంటికి డెలివరీ తెప్పించుకోవచ్చు. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే వాట్ నాట్, ఏం తెప్పించుకోలేరు చెప్పండి. ఎవ్రీథింగ్. ఇవాళ రేపు ఫర్నిచర్ కూడా వచ్చేస్తుంది. చైర్లు సోఫాల దగ్గర నుంచి మొదలు పెడితే టీవీలు, ల్యాప్టాప్లు, ఫోన్లు, ఎయిర్పోడ్స్, ఐపాడ్స్, ఏవి రావడం లేదు. కూరగాయలు, కూల్ డ్రింక్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఎనీథింగ్ యు నేమ్ ఇట్, యూ జస్ట్ నేమ్ ఇట్, ఇట్ విల్ బి డెలివర్డ్ ఇన్ 10 minutes. దట్స్ ఇట్. దట్ మచ్ ఎఫిషియన్సీ ఉంది ఇక్కడ. సో మరి అలాంటి వాళ్ళకి పాపం వాళ్ళ జీవితాలకి, వాళ్ళ ఉద్యోగాలకు కొంచెం విలువ ఇవ్వాలి కదా. మాకు ఏదన్నా ఆరోగ్య సమస్యలు వస్తే పట్టించుకునే దిక్కు లేరు వాళ్ళు. దే ఆర్ జస్ట్ డెలివరీ పార్ట్నర్స్, దే ఆర్ జస్ట్ పార్ట్నర్స్. ఆ 10 నిమిషాలే వాళ్ళతో ఉపయోగం, తర్వాత పట్టించుకోవడం లేదు వాళ్ళ కంపెనీస్. కొంతమంది అఫ్కోర్స్, కొంతమంది కస్టమర్స్ కూడా వాళ్ళ పట్ల చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఇట్స్ హారిబుల్ టు సీ సచ్ థింగ్స్. ఇట్స్ హారిబుల్. పాపం వాళ్ళు వర్షంలో తడిచి వస్తారు, ఒక 10 నిమిషాలు లేట్ అవ్వచ్చు. ఎందుకు లేట్ చేసావు, నాకు వద్దు ఆర్డర్ అంటారు కొంతమంది. ఏదో 5-10 నిమిషాలకే. లేదంటే ట్రాఫిక్లో ఎక్కడ ఇరుక్కుపోతారు. సిగ్నల్స్ వాళ్ళకి చెప్పి వస్తాయా, లేకపోతే ఇక్కడ ట్రాఫిక్ ఏమన్నా వాళ్ళ చేతిలో ఉంటుందా? ట్రాఫిక్లో ఇరుక్కుపోతారు, 10 నిమిషాలు లేట్ అవుతుంది. వర్షం రావచ్చు, విపరీతమైన చలి ఉంటుంది పాపం. నైట్ 10 o'clock 11 o'clockకి మనందరం ఇంట్లో ముసుగుదన్ని పడుకొని ఏదో మనకేదో క్రేవింగ్ వస్తుంది. ఏ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది చలికి, వర్షానికి, లేదంటే ఎండకి ఇంకేదో వేడిగా తినాలనిపిస్తుంది. మనకి విచిత్రమైన క్రేవింగ్స్ వస్తాయి. ఆ టైంలో ఏదో ఆర్డర్ పెట్టుకుంటాం. పాపం వాళ్ళు ఆ వెదర్ కండిషన్లో వర్షంలో తడుచుకుంటూ 10-15 సెంటీమీటర్ల వర్షం పడుతున్నా సరే ఆ వర్షంలో బైక్ మునిగిపోతున్నా, ఎక్కడ ఏ మ్యాన్హోల్లో పడతామో తెలియదు పాపం వాళ్ళకి. అంతా వర్షంలో తీసుకొస్తే ఏదన్నా ఒక 10 నిమిషాలు వచ్చేసరికి కరెంటు పోతుంది, లిఫ్ట్ ఆఫ్ అయిపోతుంది, 3 ఫ్లోర్లో 4 ఫ్లోర్లో ఎక్కి రావాల్సి ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే గేటెడ్ కమ్యూనిటీస్, గేట్ దగ్గరికి వస్తాడు, వెరిఫికేషన్ కోసం మళ్ళీ ఒక 10 నిమిషాలు, పావు గంట పడుతుంది. సో మీరు కూడా ఈ విషయం గురించి రెస్పాండ్ అవ్వచ్చు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ కస్టమర్స్, చాలామంది కస్టమర్స్ పాపం వీళ్ళని చాలా దారుణంగా ట్రీట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ చాలామంది గిగ్ వర్కర్స్, స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ లాంటి వాటిల్లో పనిచేస్తూ తమ జీవితాలను గడుపుకుంటూ ప్రభుత్వాలు పట్టించుకోక, కంపెనీస్ పట్టించుకోక, వచ్చే ఆ డబ్బులు సరిపోక రోజంతా 9 గంటలు 10 గంటలు పనిచేసినా మిగిలేదు 500-600 పాపం వాళ్ళకి. అంత చేసినా చివరికి సరిపోక ఈ వచ్చే డబ్బులు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకు తెలియదు కాదు. ఇక కస్టమర్స్ వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడో ఒకరు ఉంటారు వీళ్ళలో, 100కో 200కో 1000కో ఒకరు ఉంటారు, ఒక డెలివరీ పార్ట్నర్. కొంచెం సరిగా మాట్లాడకపోవచ్చు, అతని బిహేవియర్ బాగుండకపోవచ్చు. అందరూ పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు, అక్కడక్కడ ఉంటారు. కానీ వాళ్ళ వల్ల ఎవరో 1000లో ఒకరో ఇద్దరో తప్పు చేయడం వల్ల మిగతా వాళ్ళ మీద చాలామంది బ్లేమ్ చేయడం, వాళ్ళని ఏదో అనుమానంగా చూడడం. వాళ్ళు డోర్ దగ్గరికి వస్తే కనీసం అరే పాపం 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు ఎక్కొచ్చాడు, ఎండలో వచ్చాడు, వానలో వచ్చాడు. యూ షుడ్ రెస్పెక్ట్. వాళ్ళని ఏం కూర్చోబెట్టి అతిథుల్లాగా ట్రీట్ చేయండి అని చెప్పి ఎవరు అనరు. కానీ యూ షుడ్ రెస్పెక్ట్. అతను ఒక మనిషే, మీకోసం అతను పనిచేశాడు. ఇంట్లో మీరు కదలకుండా కూర్చుంటే మీకు తీసుకొచ్చి ఇచ్చాడు. యూ కెన్ టాక్ టు మీ అబౌట్ దిస్. మీరు కావాలనుకుంటే ఈ విషయంలో నాతో మాట్లాడొచ్చు. ఒకవేళ ఎవరైనా వీటిలో పనిచేసిన వాళ్ళు ఉండి మీ డిమాండ్స్ ఏంటి, మీ కష్టాలు ఏంటి అనేది ఆర్టీవీతోనూ, ఆర్టీవీ వ్యూవర్స్తోనూ, గవర్నమెంట్స్తోనూ పంచుకోవాలనుకుంటే ఈ వేదికగా మీరు కాల్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. ఈవెన్ వ్యూవర్స్ మీరు కూడా ఈ విషయంలో మాతో మాట్లాడవచ్చు. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు మీరు పొందుతున్నారు కదా, వాళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయో మీరు చూస్తున్నారు కదా, వాళ్ళ మీద మీకు ఖచ్చితంగా ఒక మంచి అభిప్రాయం ఉండుంటుంది కదా. సో యూ కెన్ టాక్ టు మీ అబౌట్ దట్. లెట్స్ డిస్కస్ అబౌట్ దట్. లెట్ గవర్నమెంట్స్ నో అబౌట్ దట్. లెట్ పీపుల్ నో అబౌట్ దర్ ప్రాబ్లమ్స్. వాళ్ళ సఫరింగ్ గురించి ప్రజలకి, ప్రభుత్వాలకి తెలిసేలా ఖచ్చితంగా మనం చేయాలి. సో మీకు ఒకవేళ ఈ విషయంలో ఏదైనా చెప్పాలనుకుంటే కాల్ చేయండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు, మీరు నాతో మాట్లాడవచ్చు, మీరు కామెంట్ చేయొచ్చు. కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, ఆ కామెంట్స్ కూడా నేను ఖచ్చితంగా చదువుతాను, ప్రతి కామెంట్.
బట్ ట్రై టు టాక్ టు మీ, ట్రై టు కాల్ మీ. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ని కాల్ చేసి మీరు నాతో మాట్లాడవచ్చు, మీ అభిప్రాయాలు షేర్ చేసుకోవచ్చు. డెలివరీ పార్ట్నర్స్ అయినా, వీటిలో పనిచేసే వాళ్ళైనా మీ సమస్యలను మాతో మాట్లాడండి. లేదు కామన్ పీపుల్ అయినా, వ్యూవర్స్ అయినా సరే, మీరు చూస్తున్నారు, మీకు ఎక్స్పీరియన్స్ చూస్తే గుడ్ ఉండొచ్చు, బ్యాడ్ ఉండొచ్చు, ఎనీథింగ్ యూ కెన్ షేర్ విత్ అస్. లెట్ గవర్నమెంట్స్ నో అబౌట్ దిస్, లెట్ కంపెనీస్ నో అబౌట్ దిస్. ఒకసారి డెలివరీ పార్ట్నర్స్ ఏమంటున్నారో చూద్దాం. ట్రాఫిక్లో చాలా ఇబ్బంది అవుతున్నది. ఈ ట్రాఫిక్లో మళ్ళీ లేట్ అవుతే కస్టమర్స్ చాలా ఫోన్లు చేసి బాగా ఇబ్బంది పెడతారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వరు. మళ్ళీ ఇక్కడ పార్కింగ్ కూడా ఇబ్బంది అవుతుంది. రెస్టారెంట్ వాళ్ళ దగ్గర ఇక్కడ పార్కింగ్ చేసా కానీ అక్కడ పోలీస్ వాళ్ళు ఫైన్ వేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికి నాకు చాలా పడ్డాయి. ఆ విధంగా చాలా లాస్ అవుతున్నాం. మళ్ళీ జొమాటో వాళ్ళు కూడా వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు మా గురించి. వాళ్ళు అసలు పికప్స్ కూడా చాలా లాంగ్ చేస్తున్నారు. మాకు ఏం చాలా మిగలడం లేదు. అసలు ఏం అంటే అర్థం అవ్వడం లేదు, చెయ్యాలా వద్దా అనేది కూడా అర్థం అవ్వట్లేదు. దానివల్ల నిన్న నైటే నాకు చాలా 1 ఉంది ఖాళీ 24 ఆర్డర్స్ కొట్టడానికి. మార్నింగ్ 10కి వస్తే నైట్ 1 అయింది లాస్ట్ ఆర్డర్ కొట్టడానికి. ఈ రెస్టారెంట్ వాళ్ళు కూడా హాఫ్ అన్ అవర్ 40 నిమిషాలు. సో మనం చూస్తున్నాం, పోలీసులు ఆపుతూ ఉంటారు మధ్య మధ్యలో, పాపం వాళ్ళని తప్పించుకొని వెళ్ళాలి, ఆ బైకులు సరిగా ఉండవు. సో నాతో ఒక డెలివరీ పార్ట్నర్ నాతో జాయిన్ అవుతున్నారు. హిజ్ నేమ్ ఈజ్ నరసింహులు. ఆయన ఒక డెలివరీ పార్ట్నర్. సో అతనితో ఒకసారి మాట్లాడదాం. మీరు కూడా ఈ విషయం గురించి నాతో మాట్లాడచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు. మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ డెలివరీ పార్ట్నర్స్ అయితే మీ సమస్యలను మాతో షేర్ చేసుకోవచ్చు. నరసింహులు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నరసింహులు గారు గుడ్ మార్నింగ్. చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం గురించి? అయితే సార్ మేము యాక్చువల్గా స్విగ్గీలో జాయిన్ అయ్యేది ఒక 2008 నుంచి మేము వర్క్ చేస్తాం సార్ దీంట్లో. ఓకే. అయితే మేము అప్పుడు మా కంపెనీలో అప్పుడు ఆర్డర్కు మంచిగా ఇస్తుంటే మాకు ఇన్సెంటివ్ వస్తుంది. అప్పుడు మాకు ఇంకోటి మాకు పాయింట్ కస్టమర్ ఇచ్చే పాయింట్ల వల్ల మాకు రీఛార్జ్ కూడా అమౌంట్ మాకు పర్ మంత్కు 500 వస్తున్నాయి సార్ అప్పుడు. ఓకే. ఇప్పుడు అన్ని కరోనా నుంచి అన్ని కిలోమీటర్కి 10 రూపాయలు 15 రూపాయలు ఇస్తుంది సార్. చాలా దారుణం అయిపోయింది. అయితే మేము ఇంకో 1000 రూపాయలు కొట్టాలంటే పొద్దుగాల 8 లాగిన్ అయితే నైట్ 9 10 11 తెలియదు సార్ 1000 రూపాయలు కొట్టడానికి. అవును. ఇంకోటి ఇన్సెంటివ్ ఉంటే ఇప్పుడు 200-300 ఇస్తాం కంపెనీ. ఇన్ని ఆర్డర్ కొట్టాలి. ఆర్డర్ సపోజ్ 30 ఆర్డర్ ఉన్నాయనుకో ఒకరోజు అంటే బేబీ ఒక చేంజ్ అయితే ఉంటాయి. ఒకరోజు 20 అని కొట్టాను, ఇంకో ఆర్డర్ కొట్టి మేము గంటలు వెయిటింగ్ చేస్తున్నాం సార్ ఆ ఇన్సెంటివ్ గురించి. ఓకే. ఒక లాస్ట్ వాళ్ళు ఏ స్టేషన్ లేదంటే ఆర్డర్ తీసుకొని ఎక్కడో దూరం వేస్తారు 50 కిలోమీటర్లు అక్కడ ఇక్కడ బోరాబాడు సార్ లాస్ట్ వేస్తారు. ఇలా ఉన్న జోన్ కూడా మేము నరకం చూడండి జోను ఎక్కడో మనకి లాస్ట్ వేస్తాడు. అది మీ వాయిస్ నాకు కొంచెం క్లియర్గా రావడం లేదు నరసింహులు గారు, కొంచెం గట్టిగా మాట్లాడరా ప్లీజ్. చెప్పండి సార్, ఇది వినిపిస్తుందా సార్? ఇప్పుడు ఓకే. ఇప్పుడు చెప్పండి. వాళ్ళు ఇంకోటి మాకు ఎక్కువ స్ట్రైక్ అది చేస్తా అంటే మాకు ఇంకోటి మాకు ఐడి బ్లాక్ చేస్తారు. అమౌంట్ ఎవరు ముంగల్లో ఎక్కువ ముంగల ఉండి ఎవరు నడిపిస్తారు ఇట్లా టీమ్ ని, ఆ టీం వాళ్ళని మొత్తం ఐడి మొత్తం బ్లాక్ చేస్తారు వాళ్ళు మళ్ళా. సో మీరు ఏం అంటే మీకు ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలని మీరు అనుకుంటున్నారు? అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు కంపెనీలు మీకోసం? మాకు ఇంకోటి 10 minutes డెలివరీ అన్నది అది తీసేయాలి సార్. అదొకటి 10 minutes డెలివరీ అని తీసేయాలంటారు. తీసేయాలి సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ ట్రాఫిక్ చిన్న చిన్న గల్లీలో ట్రాఫిక్ ఉంటాయి సార్. చిన్న రోడ్లు చిన్న గల్లీలు ఉంటాయి. ఎట్లా అవుతాయి సార్ చెప్పండి, మీరు చెప్పండి. ఇంకోటి వాళ్ళు ఇంకో అక్కడ పోయినా కూడా ఇప్పుడు రాజపుష్ప ఒకటి బిల్డింగ్ ఉంటుంది సార్. ఒకటి దానికి మనం ఎంట్రీ చేయకుండా పోయిన సెక్రటరీ 3-4 సెక్రటరీలో ఏమంటారు పాటించుకోవాలి. ఆడ ఎంట్రీ చేయాలి, ఈ ఎంట్రీ చేయాలి, ఇంకోటి లిఫ్ట్ రాకపోతే మళ్ళీ మెట్ల మీద ఈజీగా వేయాలి. మళ్ళీ ఏమైంది బాబు లేట్ అంటే సార్ లిఫ్ట్ అసలు అంటే మేము ఇంకా రాండి వాళ్ళు అంటారు. వాళ్ళు ఇంకోటి కస్టమర్ ఉంటుంది సార్. లిఫ్ట్ కస్టమర్ లిఫ్ట్ మేము పోదండి సార్. మేము మా ఫుడ్ ఉంటుంది దాంట్లో లిక్విడ్ ఉంటుంది. ఏమంటారు డాగ్స్ ఉంటాయి, డాగ్స్ లిక్విడ్ మేము వెళ్ళాలంటారు దానిలో. ఇంకోటి వాళ్ళు చెప్పినట్ల మేము సెక్యూరిటీ వాళ్ళతో ఇంకా చాలా దమ్దం చేస్తారు సార్. సెక్యూరిటీ వాళ్ళు కూడా ఓకే ఆడ ఎంట్రీ చేసి ఈ ఎంట్రీ చేసి ఎక్కిన టైం అయిపోతుంది సార్. మేము చేసేది తక్కువ నిమిషాలు కానీ డెలివరీ చేద్దామనుకుంటాం కానీ వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళు దమ్దం చేస్తారు, మాకు బయట వాళ్ళు దమ్దం చేస్తారు సార్ అంతా. ఓకే. మాకు సిగ్నేచర్ ఒకటే కోరిక సార్. అప్పుడు ఫస్ట్ 2018 ఎట్లా ఉందో అలా చేస్తే సార్ మాకు చాలా ఏమొద్దు, ఇంకా ఎక్కువ ఏమొద్దు. మా కష్టానికి మాకు ఫలితం ఇస్తే చాలు సార్, అంతే అమౌంట్. మీ కష్టానికి ఫలితం ఇస్తే చాలు అంటున్నారు. అంతే సార్. ఓకే.
తప్పకుండా మీరు చేస్తున్న ఈ బంద్ సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా మీ గురించి ఆలోచించాలి, కంపెనీలు కూడా రియాక్ట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఆర్టీవీ తరపున ఖచ్చితంగా మేము చేయగలిగింది మేము చేస్తాం. మా వాయిస్ మీకోసం మేము తప్పకుండా వినిపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ షేరింగ్ యువర్ ప్రాబ్లమ్ విత్ అస్. యా, అంటే ఇక్కడ కేవలం మనం చూస్తున్నాం, మేమేమి పెద్దగా మాకు మిద్దెలు మేడలు కావాలని అడగడం లేదు. మా కష్టానికి తగిన ఫలితం ఇస్తే చాలు, మాకు ఎక్కువ అవసరం లేదు, మమ్మల్ని కూర్చోబెట్టి పోషించమని మేము అనడం లేదు. మా కష్టానికి తగిన ఫలితం ఇవ్వండి చాలు అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ మధ్య అన్ని రంగాల్లోనూ మహిళలు ఉన్నట్లుగానే ఈ గిగ్ వర్కర్స్లో కూడా మహిళల సంఖ్య పెరుగుతోంది. డెలివరీ పార్ట్నర్స్ గిగ్ వర్కర్స్లో కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. I choose Swiggy that time. Okay. So that because my husband was doing it and he referred me and then I started it. So ये मेरी Bolt ID है जिसकी वजह से within 5 kilometers ही रहता है. Okay. So it is easy for me. Sometime when they are drunk, हाँ, sometime. Okay. But most of the time they are like normal situation. मतलब normal things just happen. They take order, I give order, that's it. Swiggy order is not that much as you are promising. Few months before, like 6-7 months before, I had an accident and Swiggy literally support me for that. Automatic voice just say after 5 minutes that you have to reach soon to the customer place, go you are not moving, like that. If we are in traffic, then also they just say it. I think Swiggy must just change the rule that before it was 30 orders, now they have just increased the orders and money is like 5 rupees, 10 rupees had just increases, and that is not enough for us. And the second thing is I think and the safety for us, like don't send the riders too much for like a long distance at a night time, like 18 kilometers, 19 kilometers, don't send them. That's why వి మస్ట్ అప్రిషియేట్. ఖచ్చితంగా మహిళలు కూడా ఈ గిగ్ వర్కర్స్గా మారుతున్నారు, అన్ని రంగాల్లోనూ ఉన్నారు. ఇలాంటి రంగాల్లో కూడా ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు. ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది, వాళ్ళ సంఖ్య కూడా పెరగాలి. ఇంకా చాలామందికి అవసరం ఉంటుంది, ఏదో ఒక పని చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొన్ని పనులు మనం చేయలేములే అని ఆగుతారు. అమ్మో మనకెందుకులే అని కొంతమంది ఆగుతూ ఉంటారు. బట్ ఇలాంటి వాళ్ళు దే ఆర్ లైక్ ఇన్స్పిరేషన్ ఫర్ లాట్ ఆఫ్ గర్ల్స్. ఖచ్చితంగా ఇంకా చాలామంది ఇలాంటి వర్క్స్లో జాయిన్ అవ్వడానికి, ఎందుకంటే కేవలం పురుషులు మాత్రమే కాదు, మహిళలు కూడా ఉంటే ఖచ్చితంగా ఏదైనా సరే వర్క్లో ఇంకొంచెం ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో మీ అభిప్రాయాలను కూడా ఈ విషయంలో మాతో షేర్ చేసుకోండి. గిగ్ వర్కర్స్ సమస్యలకు సంబంధించి, ఈ డెలివరీ పార్ట్నర్ సమస్యలకు సంబంధించి ఆర్టీవీ కూడా ఖచ్చితంగా వాయిస్ వినిపిస్తుంది. వాళ్ళ సమస్యలను గవర్నమెంట్స్కి, కంపెనీస్కి తెలియజేస్తుంది. అలాగని ఇప్పుడు అసలు ఆ కంపెనీస్ అసలు ఏమీ చేయడం లేదని మేము చెప్పడం లేదు. కానీ కొన్ని విషయాల్లో కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించాలి. కేవలం బెనిఫిట్ ఆర్ లాస్ అనే విషయంలో మాత్రమే కాకుండా, లాభ నష్టాల కోణంలో మాత్రమే కాకుండా కొంచెం మానవతా దృక్పథంతో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. యు ఆర్ నాట్ యూజింగ్ రోబోట్స్, యు ఆర్ యూజింగ్ హ్యూమన్ బీయింగ్స్ ఫర్ యువర్ సర్వీసెస్. కాబట్టి మనుషుల్లాగా కొంచెం ఆలోచించండి, కేవలం కంపెనీలాగా ఆలోచించొద్దు అని అడుగుతున్నారు వాళ్ళు. సో చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. మీరు ఈ విషయం గురించి మాట్లాడాలనుకుంటే, ఈ విషయం గురించి మీ అభిప్రాయాలు మాతో పంచుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, లేదంటే కాల్ చేసి మాట్లాడచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. కొన్ని కామెంట్స్ నేను చదువుతాను. రేణు 7734 కామెంట్ చేస్తున్నారు. అన్న, స్విగ్గీ జొమాటో చాలా అమౌంట్ తక్కువ ఇస్తున్నారన్న, మా బాధలు మీ ఆర్టీవీ తెలంగాణ ప్రజలకి లైవ్ చూపిస్తున్నారు, మీకు మీ ఛానల్కి కృతజ్ఞతలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ అవర్ డ్యూటీ. స్విగ్గీలో 1 కిలోమీటర్ 15 రూపీస్ సార్, చాలా దారుణం సార్. హైదరాబాద్లో 15కు ఛాయ్ వస్తలేదు సార్, మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి సార్, మాకు ఆర్టీవీ సపోర్ట్ కావాలి సార్ అంటూ కామెంట్ చేస్తున్నారు. రేణు 7734. తప్పకుండా ఈ విషయాలను మేము కూడా ట్రై చేస్తున్నాం చెప్పడానికి. మా డ్యూటీ మేము ఖచ్చితంగా చేస్తాం. అలాగే కురుమాహుల్ గోండా కామెంట్ చేస్తున్నారు 4899. నేను రామచంద్రపురం సంగారెడ్డి జిల్లా నుంచి జొమాటోలో విధులు నిర్వహిస్తున్నాను సార్. ఓకే, నిర్వహిస్తున్నాను, కానీ మొత్తం లాస్ వస్తుంది. ఛార్జెస్ చాలా తక్కువగా ఇస్తున్నారు. 31న సమ్మెకు మద్దతు ఇవ్వాలి అంటూ చెప్తున్నారు.
శంకర్ చంటి 9526 కామెంట్ చేస్తున్నారు. లిస్ట్ చెప్పుకుంటూ పోయినా సరే 1 year సరిపోతుంది, ప్లీజ్ సపోర్ట్ మీ ఎవ్రీబడి, ప్లీజ్ స్ట్రైక్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే తోట భవానీ 7111 కామెంట్ చేస్తున్నారు. కస్టమర్లు అనుమానంగా అంటూ కామెంట్ చేస్తున్నారు. హాయ్ సార్, నేను జియో మార్ట్లో చేస్తున్నాను. 10 minutes డెలివరీ చేయాలంటే ట్రాఫిక్లో అందరికీ బాగా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మాకు లీవ్స్ కూడా ఇవ్వట్లేదు అంటూ దుర్గా ఎం శంకర్ కామెంట్ చేస్తున్నారు. ఇలా చాలామంది వాళ్ళ సమస్యల్ని చెప్పుకుంటున్నారు. మెయిన్గా ఒకటే చెప్తుంది, మేజర్గా కొన్ని ప్రాబ్లమ్స్ మనం లిస్ట్ అవుట్ చేస్తే వీ కెన్ సీ ఇట్. మనం ఎక్కడో ఎవరినో అడగాల్సిన అవసరం లేదు, మనం చూస్తే అర్థమవుతుంది కదా. 10 minutes డెలివరీ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం. ట్రాఫిక్ అనేది మీకు ఎప్పుడు ఎలా ఉంటుంది, వెదర్ కండిషన్స్ని మీరు ప్రిడిక్ట్ చేయలేదు, ట్రాఫిక్ని మీరు ప్రిడిక్ట్ చేయలేనప్పుడు ఎలా మీరు 10 minutesలో ఖచ్చితంగా డెలివరీ అవ్వాలని చెప్తారు? ఇవాళ రేపు హైదరాబాద్ లాంటి చోట్ల 1 kilometerకి 10 minutes మినిమం పడుతుంది ట్రాఫిక్లో వెళ్ళాలంటే. కొంచెం ట్రాఫిక్ సమస్య వచ్చిందంటే 1 kilometer వెళ్ళాలంటే 10 minutes అనేది నథింగ్. కొన్నిసార్లు 200-300 meters కదలాలంటేనే 1/2 గంట 20 నిమిషాలు పడుతుంది. కొన్ని చోట్ల మనం గచ్చిబౌలి, హైటెక్ సిటీ లాంటి చోట్లకు వెళ్తే జస్ట్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ మీటర్స్ వెళ్ళాలంటేనే ఒక 200-300 metersకే 1/2 గంట 20 నిమిషాలు, అవసరమైతే అరగంట ఉన్నా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇమాజిన్ ఒక డెలివరీ పార్ట్నర్ ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోతే పరిస్థితి ఏంటి? ఓ పక్క కస్టమర్స్ కాల్ చేస్తూ ఉంటారు, కాల్స్ మీద కాల్స్, ఏంటి ఇంకా రాలేదు. ఇంకో పక్క కంపెనీ నుంచి ఇంకా వెళ్ళలేదేంటి అని చెప్పేసి. ఇంకో పక్క ట్రాఫిక్, పోలీసులు ఉంటారు, చుట్టూ ట్రాఫిక్ సమస్య, ఎండో వానో చలో ఏదో ఒకటి ఉంటుంది. ఆల్రెడీ ఇంట్లో 100 తలనొప్పులు ఉంటాయి, అవన్నీ కడుపులో పెట్టుకొని వెళ్ళి ఈ పని చేస్తూ ఉంటారు. జస్ట్ ఇమాజిన్ హౌ హారిబుల్ ఇట్ ఈస్. తీరా అసలు అంతా కష్టపడి వెళ్తే ఏ గేటెడ్ కమ్యూనిటీ దగ్గరికి వెళ్తే మళ్ళీ క్లియరెన్స్ కావాలి లోపలికి వెళ్ళాలంటే. దట్ టేక్స్ 10 or 15 minutes మోర్. అంతా లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళేసరికి కొంతమంది ఆర్డర్స్ తీసుకుంటారు, లేదా ఇదిగో గేట్ దగ్గరికి వెళ్ళేసరికి ఆర్డర్ క్యాన్సిల్, లేదు లిఫ్ట్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఇవాళ రేపు స్విగ్గీ జొమాటో వాళ్ళని డైరెక్ట్గా లోపలికి ఎంటర్ అవనివ్వడం లేదు. ఒకవేళ వెళ్ళినా ఈ డెలివరీ పార్ట్నర్స్కి సపరేట్ ఏదో లిఫ్ట్ ఉంటుంది, సర్వీస్ లిఫ్ట్ ఉంటుంది, అది ఏ ఫ్లోర్లోనే ఉంటుంది. ఒక్కోసారి పని చేయకపోవచ్చు. దెన్ దే నీడ్ టు క్లైమ్ అప్, దే నీడ్ టు క్లైమ్ ఫర్ ఒక 3 floors 4 floors 10 floors అయినా ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. అవసరమైతే ఏం చేయలేరు. జస్ట్ ఇమాజిన్ హౌ హారిబుల్ ఇట్ ఈస్. సో వాళ్ళని మనుషుల్లాగా ట్రీట్ చేయండి. దే ఆర్ జస్ట్ నాట్ యువర్ డెలివరీ పార్ట్నర్స్, దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళు పార్ట్నర్స్ డెలివరీ చేయడానికి మాత్రమే కాదు, మీ కంపెనీలు పనిచేస్తున్నాయి బాగా అంటే ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ సాఫ్ట్వేర్, ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ యాప్స్, ఇట్స్ బికాస్ ఆఫ్ డెలివరీ పార్ట్నర్స్. వాళ్ళు నానా కష్టాలు పడి 10 నిమిషాల్లో డెలివరీ చేయడం వల్లే వస్తుంది మీకు. వాళ్ళు నానా కష్టాలు పడి ఎండా వానకి తిరుగుతూ కస్టమర్స్తో నానా ఇబ్బందులు పడుతూ చివరికి డెలివరీ చేయడం వల్లే మీకు బాగా రివ్యూస్ వస్తున్నాయి. ఫుడ్ ఎలా ఉండని పర్లేదు, ముందు టైంకి డెలివరీ అవ్వడం అనేది అతిపెద్ద సమస్య అయిపోయింది ఇక్కడ. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీరు మాతో మీ అభిప్రాయాలను షేర్ చేసుకోండి. ఈరోజు డెలివరీ పార్ట్నర్స్ చేస్తున్నటువంటి సమ్మె విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాం. ఆర్టీవీ సపోర్టింగ్ డెలివరీ పార్ట్నర్స్కి ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు తీరాలని, కంపెనీస్ రెస్పాండ్ అవ్వాలని, ప్రభుత్వాలు కూడా వాళ్ళ గురించి కొంచెం ఆలోచించాలని ఆర్టీవీ కోరుతోంది. ఈ అంశంలో మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి.